మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారండి. సో తను ఎవరో కాదు, మిస్ ఇండియా అనమాట. ఆడవాళ్ళు సైతం కుళ్ళుకునే అందం తనది. సో నేను ఇంట్రడ్యూస్ చేసేస్తాను. తనే శశిరేఖ. హాయ్ శశిరేఖ. హలో, హాయ్, ఎలా ఉన్నారు? నమస్తే. సో ఫస్ట్ నువ్వు చెప్పు, నీ బ్యూటీకి సీక్రెట్ ఏంటి? ఎందుకు అమ్మాయిలు అందరూ కుళ్ళుకుంటున్నారు? ప్రతి ఒక్కలా క్వశ్చన్ అడిగితే నేనేమో ఆన్సర్ ఇవ్వలేను. ఓకే, అందరూ చేసేటట్టు నేను కూడా నా స్కిన్ కేర్ రొటీన్ ఓకే, కొంచెం ఎక్కువ తీసుకుంటా స్కిన్ కి. ఓకే. సో నీ బ్యాక్గ్రౌండ్, ఏ ఊర్లో పుట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, దాని గురించి స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. ఓకేనా ఇంటర్వ్యూలో? ఓకే. నాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం. విజయనగరం డిస్టిక్ రఘుమండ అనే చిన్న విలేజ్ నుంచి నేను వచ్చాను. మాది ఒక పూర్ విలేజ్, పూర్ ఫ్యామిలీ. సో ఆ పూర్ విలేజ్ నుంచి నేను ఇంత పెద్ద హైదరాబాద్ కి వచ్చి ఇంత సక్సెస్ కొట్టాను. ఓకే, మిస్ ఇండియా అయ్యావు. సో ఓకే, అంటే ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ కంపల్సరీ. సో ఎవరికైనా సరే. సో మీ సైడ్ ఫస్ట్ టైం నీ గురించి తెలిసిన తర్వాత సో ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? సపోర్ట్ ఎప్పుడు వచ్చింది నీకు? నాకు యాక్చువల్లీ ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చే వరకు నాకు సపోర్ట్ లేదు. పేరెంట్స్ సపోర్ట్ లేదు, రిలేటివ్స్ సపోర్ట్ లేదు, నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు. ఫస్ట్ నన్ను ఒక నీచంగానే చూసారు. అంటే ఆబ్వియస్లీ నీచంగా చూసారంటే మా పేరెంట్స్ తప్పని కూడా నేను చెప్పను, ఎందుకంటే అది సొసైటీ. అంటే ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉన్నాను అంటే మాది ఒక పూర్ విలేజెస్లో ఎలా అంటే ఒకటి ఏదైనా చిన్న ఇదైందంటే ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోయి బాడ్ అయిపోతాము. అదే సిచ్యువేషన్ మా ఫ్యామిలీలో నా వల్ల జరిగింది. సో దానివల్ల మాది చాలా నెగిటివ్ చేసేసారు. మా ఫ్యామిలీని నెగిటివ్ చేసేసారు. మా ఫ్యామిలీ ఎఫర్ట్స్ అంతా నా మీద చూపించి నన్ను చాలా టార్చర్ పెట్టించి, సో అన్ని విధాలుగా చాలా కొట్టి చేసి, సో అది సిచ్యువేషన్స్ నుంచి ఏ సపోర్ట్ లేకుండా సింగిల్గా హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే. అట్ ద ఏజ్ అంటే ఏ ఏజ్లో నీ బాడీలో చేంజెస్ కనిపించాయి? ఏజ్ అంటే నాది 5th క్లాస్ 6th క్లాస్. ఆ ఏజ్లో నేను ఒక అమ్మాయిని అబ్బాయిని కాదు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది నా 5th క్లాస్. అప్పటి నుంచి నేను ఒక అమ్మాయిలతోనే తిరగడం స్టార్ట్ చేశాను. అబ్బాయిలతో నేను ఎప్పుడు బయటకి తిరగడం కానీ, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం కానీ, నేను ఎప్పుడు అబ్బాయిలతో టైం స్పెండ్ చేయలేదు. అమ్మాయిలతోనే మంచిగా టైం స్పెండ్ చేసేదాన్ని. ఎక్కడికి వెళ్ళి నేను అమ్మాయిలతోనే వెళ్ళేదాన్ని. అలా అయిపోయింది. కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ అలా కంటిన్యూ చేసేసాను. ఇంకా అంటే 6th క్లాస్ అని అంటే చాలా చిన్న ఏజ్. మనకి ఏ చేంజెస్ జరిగినా కూడా అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అప్పుడు స్టార్టింగ్ నువ్వు అర్థం చేసుకోవడానికి ఎలా అనిపించింది? సో ఏంటి నాలో ఈ చేంజెస్ అంటే ఒక బాయ్గా ఉండి సో ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తే భయం వేస్తుంది కదా. సో అలా నీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను చాలాసార్లు ఆలోచించాను. ఫస్ట్ నాలో ఫీలింగ్స్ నాకు తెలుస్తున్నాయి. అంటే నేను ఒక అబ్బాయిని కాదు అమ్మాయిని. చాలాసార్లు నాకు నేనే చెప్పుకునేదాన్ని, నాకు నేనే కంట్రోల్ అయ్యి ఉండేదాన్ని, ఎవరికి చెప్పేదాన్ని కాదు ఫస్ట్. సో నేను అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని. నేను అమ్మాయిలతోటే బిహేవ్ చేస్తున్నా, అమ్మాయిలానే ఉంటున్నా. ఇంట్లో పనులు కానీ, వండడం కానీ, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇల్లు ఊడడం. సో మా మమ్మీ డాడీ ఫార్మర్స్. మమ్మీ డాడీ ఇంకా ఏ పని ఉంటే పనికి వెళ్ళిపోతారు. విలేజ్ కాబట్టి మనకి పనులు అంటారు కదా ఆ సైడ్. సో ఏ పనులు ఉంటే ఆ పనికి వెళ్ళిపోతారు.
బట్ నేను మమ్మీ వచ్చేసరికి నేను హెల్ప్ చేయాలి. సో ఆ టైప్ ఆఫ్లో నేను మంచిగా నేను కూడా ఒక అమ్మాయినే కదా, అంటే నా ఫీలింగ్ అమ్మాయిని అని, బట్ నేను అబ్బాయిని నాకు తెలుసు, బట్ నా ఫీలింగ్ అమ్మాయి. ఇన్సైడ్ అమ్మాయిలా బిహేవ్ చేస్తూ బయటకు నేను అబ్బాయిలే కనిపిస్తున్నా. నేను ఒక అమ్మాయిని అవ్వాలి అన్న థాట్స్ నాలో స్టార్ట్ అయ్యాయి. నన్ను డైలీ కుమిలి అది ఇన్సైడ్ చాలా అంటే చాలా లోన్లీగా ఫీల్ అయిపోయి ఒక్కదాన్ని రూమ్లో ఉండి అందరినీ నలుగురిలో కలిసేదాన్ని కాదు. ఒక్క అమ్మాయిలా బిహేవ్ చేసుకొని ఒక్కదాన్నే నేను. అంటే సిబ్లింగ్స్ ఉన్నారా? అంటే అక్క అన్నయ్య? నాకు వచ్చేసి మేము ముగ్గురుమి, అమ్మకి అక్క, అన్నయ్య, నేను. అక్కేమో మ్యారీడ్, అన్నేమో నా సీనియర్, వాడు మా అన్నయ్య సీనియర్, నేను వచ్చేసి లాస్ట్ అమ్మాయిని. అంటే స్కూల్లో 6th అంటే అంతకు ముందు 5th అట్లాగా స్కూల్లో ఏంటంటే గర్ల్స్ ని ఫస్ట్ రోలో కూర్చోబెడతారు, బాయ్స్ ని సెపరేట్ గా అందరితో గ్రూప్ లా చేసి కూర్చోబెడతారు. మరి బాయ్స్ లో కూర్చున్నప్పుడు, బాయ్స్ తో పాటు కూర్చున్నప్పుడు నీకు ఎలా అనిపించేది? ఇన్సెక్యూరిటీ అలా ఏమైనా అనిపించేదా? బాయ్స్ లో కూర్చునేటప్పుడు నేను అమ్మాయిలానే బిహేవ్ చేసేదాన్ని కదా. నా స్కూల్ లైఫ్ అంటే మా విలేజ్ లోనే స్కూల్, మా ఇంటి పక్కనే స్కూల్. సో మా ఇంటి పక్కన అయ్యేసరికి ఇంకా నేనేం చేసేదాన్ని, బాయ్స్ తోటే ఉండేదాన్ని, బట్ బాయ్స్ తోనే కూర్చునేదాన్ని. బట్ నాకు ఏమైనా ఇంటర్వెల్ ఇచ్చేటప్పుడు, సో అలా చేసేటప్పుడు నేను అమ్మాయిలతో ఉండేదాన్ని. సో ఓన్లీ పీరియడ్స్ కానీ క్లాసెస్ పీరియడ్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే నేను బాయ్స్ తో ఉండేదాన్ని. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆటోమేటిక్ ఇంకా అమ్మాయిలతో రన్ చేసేదాన్ని. సో ఆ లైఫ్ ని నాకు 10th క్లాస్ వరకు అలా ఎంజాయ్ చేశాను. బట్ నా 10th ఫ్రెండ్స్ కూడా నన్ను ఇలా ర్యాగింగ్ చేసేటోళ్ళు. నేను అంత లైట్ అంటే చిన్న ఏజ్ కదా, అప్పుడు నాకు అంత మైండ్ మెచ్యూరిటీ లేదు. బట్ అయిపోయింది అలా 10th కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ వచ్చేసరికి అంటే ఇప్పుడు నాకు విజయనగరం అంటే ఏంటో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సిటీ కదా, సో విజయనగరం సిటీలోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు దాకా విలేజ్ లోనే నా లైఫ్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు విజయనగరం వెళ్ళాలి, కాలేజ్ అంటే సిటీ, సో సిటీలోకి వెళ్ళి చదువుకోవాలి ఇన్ కాలేజ్. కాలేజ్ అంటే ఇప్పుడు మన విలేజ్ లో చుట్టుపక్కల విలేజెస్ మనకి వస్తాయి, మనం కంఫర్ట్ గా ఫీల్ అయిపోయాం. ఇప్పుడు సిటీ ఉంటే ఎక్కడి నుంచో వస్తారు, చాలా అదర్ పీపుల్స్ వస్తారు, చాలా విలేజ్ కానీ సిటీ లైఫ్ అంటే ఇంకా చాలా మంది ఉండి ఉంటారు. సో నేను ఎలా రన్ అవుతానా అని అప్పుడు నేను నా ఫీలింగ్స్ ని నా బుడ్డి ఫ్రెండ్స్ శ్రావణి అనే అమ్మాయితో షేర్ చేసుకున్నా. సో తను నాకు కొంచెం మంచిగా అయిపోయేది. నా అంగన్వాడీ నుంచి నా ఇంటర్ కంప్లీట్ అయ్యే వరకు నా శ్రావణి నాతో మంచిగా నాకు తోడుంది, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా తనే. సో శ్రావణి తనకు మటు నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను, ఎందుకంటే నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు అయినా రాని, ఎంత ఇదైనా కానీ మా ఇద్దరిమి మంచిగా, నేను లేకపోతే తను ఉండలేదు, తను లేకపోతే నేను ఉండలేదు అన్న స్టేజ్కి వెళ్ళాం మేమిద్దరిమి. అంటే అందరూ అనుకునేటోళ్ళు ఈడు అబ్బాయి కదా, ఇది శ్రావణితో తిరుగుతున్నాడు, తన అమ్మాయి మెచ్యూర్ అయిన అమ్మాయి అంటే పెద్ద అమ్మాయి, సో అటువంటి అమ్మాయిలతో నువ్వు తిరగకూడదన్నా. సో నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే తను నా ఇంటికి వచ్చేసేది, నేను తనని ఉండలేక నేను తన ఇంటికి వెళ్ళిపోయి ఆడుకునేటోళ్ళమి. బట్ ఇద్దరిమి అలానే అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇంటర్ లైఫ్, మా ఇంట్లో వాళ్ళేమో గ్రూప్స్ ఎంపీసీ తీయని అది ఇది అని చెప్పి ఫోర్స్ చేశారు. సో నా గురించి నేను ఒక అమ్మాయిని నా ఫీలింగ్స్ తెలుసుకునే కొద్దీ ఇంటర్ అంటే ఇది కాలేజ్ స్టెప్ ఎక్కేది, సో ఇటువైపు నా లైఫ్ చూసుకుంటా అది ఇది అని చెప్పి ఇంకా నేను ఇంటర్ బైపీసీ తీసుకున్నా. విజయనగరం శ్రీ సాయి గాయత్రి జూనియర్ కాలేజ్ లో నేను చదువుకున్నాను, బైపీసీ స్టూడెంట్. ఓకే, బైపీసీ అంటే చాలా కష్టం కదా. బైపీసీ స్టూడెంట్ ని అయిపోయింది. ఇంకా చాలా ర్యాగింగ్స్ అవుతున్నాయి కాలేజ్లో, నేను ఇంకా నా ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, నేను ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. అటువంటి టైంలో అందరూ నన్ను చాలా హేళన చేసేటోళ్ళు. నేను ఇంటర్లో కూడా ఒక రోజు కూడా బయటకు వెళ్ళలేదు, మొత్తం అమ్మాయిలతోనే. సో అలా గడిపేశాను ఇంటర్ కూడా. సో ఇంట్లో మీరు చెప్పారా, లేదంటే బయట వాళ్ళు ఎవరైనా ఇట్లా మీ డిస్కషన్ తీసుకొచ్చారా? అసలు ఇంట్లో చెప్పినప్పుడు మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంట్లో చెప్పేటప్పుడు నా పేరెంట్స్ వాళ్ళకి తెలుస్తుంది నా బిహేవియర్. నేను చాలా సార్లు చెప్పాను, అమ్మాయి మా అక్క బట్టలు కూడా నేను వేసుకునేదాన్ని ఇంట్లో ఉండేటప్పుడు. బట్ అంటే చిన్నపిల్లోని కదా, సో అంటే పర్లేదులే, చిన్నపిల్లలు కదా పోనీలే అన్నట్లు చూసి చూడలేనట్టు వదిలేశారు. బట్ అది నా ఫీలింగ్స్ అని వాళ్ళకి చెప్పుకోలేదు నేను. తర్వాత ఏమైంది, నేను వచ్చేసిన తర్వాత నేను అయిపోయింది. సో అంటే ఊర్లో వాళ్ళు చాలా అంటే కాలేజ్లో ససి ఇలా చేస్తుంది, ఇలా అమ్మాయిలతో తిరుగుతుంది, నన్ను నా ఫ్రెండ్సే చాలా నెగిటివ్ చేసేసారు. నెగిటివ్ చేసేసిన తర్వాత
వాళ్ళు ఏం చేశారు, ఊర్లో వచ్చి మొత్తం స్ప్రెడ్ చేసేసరికి మా డాడీ ఒకరోజు బయటకు వెళ్ళేటప్పుడు అరే నీ కొడుకు ఇలా అంట అలా అంటాను మా డాడీని అన్నారంట. సో మళ్ళీ మా మమ్మీ బయట పనికి వెళ్ళేటప్పుడు ఏమని కొడుకు ఇలా అంటే అలా అంటే మళ్ళీ మా మమ్మీని అన్నారు. సో మా అక్క కానీ మా అన్నయ్య కానీ కాలేజ్కి వెళ్ళినప్పుడు, సో మా అక్క కూడా మా సూపర్ సీనియర్, తను కూడా కాలేజ్కి వెళ్ళినప్పుడు అదే నీ తమ్ముడు అంటే వాడు తేడాగాడు, సో అలా అది చేసి నన్ను ఊర్లో ఒక్కసారిగా చాలా నెగిటివ్ అయిపోయాము. చాలా అంటే చాలా నెగిటివ్ అయ్యి ఊర్లో తలెత్తుకొని తిరగలేని సిచ్యువేషన్ కి వచ్చేసారు మా పేరెంట్స్. సో వాళ్ళు వచ్చేసి నా ప్రెజర్ నా పైన చూపిస్తున్నారు. అప్పుడు నేను చెప్పాను నా ఫీలింగ్స్, నేను ఇలా అమ్మాయిని అవ్వాలని ఉంది నాకు, ఇలా అబ్బాయిలా నేను ఉండలేను అని చెప్పాను. బట్ అప్పటికి వాళ్ళకి తెలుస్తుంది గల్లీ వాళ్ళందరూ చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. వీళ్ళందరూ బయటకు వెళ్ళి ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మా మమ్మీ డాడీ వచ్చేసి, నేను నా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సిచ్యువేషన్ అయింది. నా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత నేను నీట్కి ప్రిపేర్ అవుతున్నా. నీట్ ఫస్ట్ టైం నాకు ర్యాంక్ రాలేదు నీట్లో. సెకండ్ టైం నేను అలా హార్డ్ వర్క్ చేశాను. నీట్ అట్లీస్ట్ నీట్లో అయినా ఎంసెట్లో అయినా చేస్తే ఒక చిన్న డాక్టర్ అయినా అవ్వచ్చు అన్న హోప్తో నేను ఇచ్చేసేటప్పుడు అదే సిచ్యువేషన్లో మా పేరెంట్స్ చాలా నెగిటివ్ అయిపోవడం వల్ల నన్ను మా డాడీ వచ్చి కొట్టేసేటోళ్ళు, మా మమ్మీ వచ్చి కొట్టేసేటోళ్ళు. ఎందుకు ఇలా మా పరువులు తీస్తున్నా, ఎందుకు ఇలా చేస్తున్నా, నాకేం తెలుసు, నాకు నచ్చినట్లు నేను ఉంటున్నా. సో నాకు నచ్చినట్లు కూడా మీరు ఉన్నిస్తలేదు, నన్ను చాలా ఏడిపిస్తున్నారు, చాలా ఇదైపోతున్నా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు. నేను వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళేమో నన్ను హాస్పిటల్స్ తిప్పడం, చాలా అంటే చాలా ప్రయత్నించారు మా పేరెంట్స్ కూడా. బట్ ఐ స్టిల్ తర్వాత నేను కొంచెం రిలాక్స్ అవుతున్నా. తర్వాత మా ఇంట్లో వాళ్ళు నన్ను చాలా అంటే చాలా నీచంగానే చూసారు. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు నన్ను చాలా అంటే నన్ను పట్టించుకునేటోళ్ళు కాదు. మా ఇంట్లో నాకు ఫుడ్ పెట్టడానికి కూడా చాలా ఆలోచించారు మా పేరెంట్స్ కానీ అదర్ పర్సన్స్ కానీ. సో నేను తినకుండా ఉండిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను అంటే మా అక్కనే మా అన్నయ్యనే మంచిగా చూసుకునేటోళ్ళు, నా విషయానికి వస్తే చూసేటోళ్ళు కాదు మా పేరెంట్స్. సో నా ఫాస్ట్ లైఫ్ అలా అయిపోయింది అనమాట. ఎట్ ద ఏజ్ మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, అసలు హైదరాబాద్ లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది? సో తర్వాత ఇలా హెరాస్మెంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. నాకు ఫుడ్ ఇదైతే లేదు, నేను విలేజ్లో ఉండలేకపోతున్నాను, నాకు చుట్టుపక్కల వాళ్ళ నుంచి చాలా టార్చర్ అయిపోతుంది, నేను బతకలేకపోతున్నాను. సో సూసైడ్ అటెంప్ట్ చేశాను. సూసైడ్ అటెంప్ట్ చేద్దాము అనేలోపు మళ్ళీ వాళ్ళు నన్ను అంత ఛాన్స్ ఇవ్వలేదు, నాకు సేవ్ చేశారు. సో నేను ఎలా అయినా వెళ్ళిపోదాంలే అది ఇది అనుకుంటే అప్పుడు బిగ్ బాస్ సీజన్ 5లో ప్రియాంక సింగ్ అనే ఒక ట్రాన్స్ మా శ్రీకాకుళం నుంచి వచ్చి అమ్మాయి ఇక్కడ బిగ్ బాస్ నుంచి వస్తే, సో మా ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు ఇలా హైదరాబాద్ వెళ్ళు, సో అమ్మాయి నీకు అంత పెద్ద స్టేజ్ లో చాలా మందికి ఇలా అయినందుకు చాలా పరువు అంటే చాలా పెద్ద పేరు కదా అది, సో నువ్వు వెళ్ళి హార్డ్ వర్క్ చెయ్యు అది ఏదంటే నేను అప్పుడు ప్రియాంక సింగ్ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను హైదరాబాద్ వచ్చాను. సో ఇప్పటికి నాది 6 years కంప్లీట్ ఇన్ హైదరాబాద్ లైఫ్. సో హైదరాబాద్ లో అడుగు పెట్టగానే అంటే అప్పటి వరకు ఒక పల్లెటూరులో ఉండి ఇది పెద్ద సిటీ కదా, సో అడుగు పెట్టగానే మీకు ఎలా అనిపించింది, సర్వైవ్ అవ్వగలమా, సో ఏంటి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకున్నారు? నాకు యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకా సిటీ లైఫ్ కూడా నేను ఏం చూడలేదు. నాకు విజయనగరం అంటే మా కాలేజ్ ఒకటే తెలుసు, ఇంకేం తెలియదు. అయిపోయింది, నేను ఎలా వెళ్ళిపోవాలి అని ఉన్నా. సో నేను ఏం తెలియకుండానే వైజాగ్ రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి వైజాగ్లో ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసాను. ఏ ట్రైన్ ఎక్కడో కూడా నాకు తెలియదు, అది ఎక్కడికి వెళ్ళిద్దో కూడా నాకు తెలియదు, బట్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసాను. తర్వాత నేను హైదరాబాద్లోనే స్టే చేశాను ఒక 2 days. నా దగ్గర మనీ లేవు, నేను అలానే వచ్చి అలానే స్టే చేస్తూ ఉన్నాను. నా దగ్గర ఉన్న మనీతో క్రీమ్ బన్స్ కొనుక్కొని తిన్న రోజులు ఉన్నాయి. సో తర్వాత ఒక అతను పరిచయం అయ్యారు. ఇక్కడ హైదరాబాద్ లో రిలేటివ్స్ ఉన్నారు కానీ నన్ను నా పేరెంట్స్ నా రిలేటివ్సే వద్దు అనుకున్నప్పుడు బయట పర్సన్స్ ఎలా కావాలి అనుకుంటారని చెప్పి నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. బట్ నాకు ఒక అతను తెలిసి ఇలా హైదరాబాద్ లో ఇలా షూటింగ్స్ చేసుకుంటాను, నాకు ఇంట్రెస్ట్, నేను అదే గోల్తో వచ్చాను, నేను ఎలా అయినా మంచిగా హార్డ్ వర్క్ చేస్తాను, టైం పట్టినా పర్లేదు అన్న సిచ్యువేషన్స్ అతనికి నా బాధ చెప్పుకుంటే అతను ఇలా శ్రీనగర్ కాలనీ గడ్డపైన ఇలా వెళ్ళి మనం జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తారు, అలా వెళ్తే నీకు కాలేజ్ ఐడియా వచ్చింది అది అనేసరికి, సో నేను ఇక్కడికి వచ్చే టైంలో నాకు మా రిలేటివ్స్ అతను కాల్ చేసి ఇలా వచ్చేసావంట కదా అది ఇది అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక షూటింగ్లో ఉన్న ఆమెని పరిచయం చేపించారు. సో ఆమె నెక్స్ట్ కొన్ని డేస్ నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను.
తర్వాత నాకు ఇలా షూటింగ్స్ చేయాలి అని ఉందంటే సో నన్ను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. ఫస్ట్ నా లైఫ్లో నా జర్నీ జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. తర్వాత మేకప్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. మేకప్ అసిస్టెంట్గా వెళ్ళాను. సో తర్వాత పర్సనల్ అసిస్టెంట్గా వెళ్ళాను. ఇప్పుడు ఐ స్టిల్ ఒక మెయిన్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. ఓకే, చాలా ఫేజెస్ అనేవి చూసారు మీ లైఫ్. చాలా అంటే అన్ని టైప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఎలా అయితే ఉంటుంది అన్ని రకాలుగా నేను అన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకుంటూ ఈ రోజు స్టేజ్కి వచ్చాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నాకు తెలుసు. ఎన్ని మూవీస్ ఆఫీసర్స్ చుట్టూ తిరిగానో కూడా అది నాకు తెలుసు నా ఆపర్చునిటీస్ కోసం. అంటే ఒక ట్రాన్స్ అనేసరికి మనకి ఒక అమ్మాయికి ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. అటువంటిది ఒక ట్రాన్స్ పీపుల్ అయి ఉండి నాకు ఎలా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. సో అలానే నేను చూడ్డానికి వెళ్ళేటడికి అమ్మాయి వచ్చింది అని అనుకుంటారు. బట్ నేను చెప్పుకున్నా అంటే వాళ్ళకి చెప్పాలి కదా, మనం ఏంటి తర్వాత చెప్తే మనం బ్యాడ్ అయిపోతాము. సో నేనే ట్రాన్స్ అని చెప్పుకునేసరికి సరే అమ్మా తర్వాత చూస్తామమ్మా, మీకు కాల్ చేస్తామమ్మా అంటారు, వెళ్ళిపోమంటారు అంతే. ఈ హైదరాబాద్లో నేను ఎన్ని ఆఫీసెస్ చుట్టూ తిరిగాను. నా 5 years జర్నీలో చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటుంది కదా, సో వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉందండి మీకు? ట్రాన్స్ కమ్యూనిటీ సపోర్ట్ అంటే ట్రాన్స్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, ఎంతలో ఉంటారో అంతలోనే ఉంటుంది. మరీ మనకి వాళ్ళ పనులు మానుకొని మనకి సపోర్ట్ అంత ఇచ్చే మనుషులు అయితే లేరు. యా, ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇస్తారు మంచిగా. సో మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యారా బాయ్ టు గర్ల్? ఓకే. నేను హైదరాబాద్ వచ్చాక నేను హార్డ్ వర్క్ చేసి నా మనీ నేను సేవ్ చేసుకొని, సో నాకు ఒక అమ్మ హెల్ప్ చేసింది. సో ఆ హెల్ప్ ద్వారా అంటే నా మనీ బట్ నేను ఇచ్చాను వాళ్ళకి. సో నేనే తర్వాత కమ్యూనిటీలో నాకు తెలియదు కమ్యూనిటీ అప్పుడు దాకా. నేను ఎప్పుడైతే ఆపరేషన్ అవ్వాలనుకున్నానో అప్పుడు కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఇలా నేను ఆపరేషన్ అవుదాం అనుకుంటున్నాను, ఎంత మనీ అవుతుంది, నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే సో నేను అలా ఆపరేషన్ చేయించుకున్నాను. అంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలా? ఖచ్చితంగా కమ్యూనిటీ వాళ్ళే చేపిస్తారు సర్జరీ. ఓకే. అంటే ఇప్పుడు మనము పేరెంట్స్ అంటే సపోర్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్రాన్స్ పీపుల్ కైనా నేను చేంజ్ అవ్వాలంటున్నా మమ్మీ డాడీ ఒప్పుకోరు. అది ఈ సొసైటీలో ఇక్కడ ఈ ఇండియాలో ఎవరైనా అంతే, కల్చర్ అటువంటిది. సో అటువంటిది ఎవరు సపోర్ట్ చేస్తారు మనకి? పేరెంట్స్ సపోర్ట్ లేకుంటే కమ్యూనిటీ. సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ప్రొసీజర్ తెలుసు. అంటే మేము ఆపరేషన్ చేసుకుంటే 41 days బెడ్ రెస్ట్ తీసుకోవాలి. సో అదంతా వాళ్ళు ఎలా చూసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఒక ట్రాన్స్ పీపుల్ తెలుసు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటారు. బట్ మమ్మీ డాడీకి తెలియదు కదా. సో అదే అంటే ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్కి వస్తాము. సో ఆ లైఫ్ అనేది చాలా రిస్క్, అంటే మనం చావు దగ్గరికి వెళ్ళి వచ్చే రిస్క్ పని అది. సో అటువంటిది మనం పేరెంట్స్ తో మన ఫ్యామిలీతో మనం ఉండకూడదు. ఆ సిచ్యువేషన్ మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మన కమ్యూనిటీ వల్ల అయితే చాలా ఇంపార్టెంట్. సో ఆపరేషన్ అయిన తర్వాత మీరు 41 days అన్నారు కదా, సో ఎలాంటి పెయిన్ అనుభవిస్తారు మీరు? 41 days బెడ్ రెస్ట్ తీసుకోవాలి. నాది వచ్చేసి చెన్నైలో నేను చేయించుకున్నా, పాండిచేరి చెన్నైలో ఆపరేషన్ చేయించుకున్నా. బట్ నాకు అప్పుడు దాకా చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ ఇస్తాము, నువ్వు వెళ్ళిరా ఇక్కడ మంచిగా చూసుకుంటాం ఈ హైదరాబాద్లో అన్న ఫ్రెండ్స్ రిటర్న్ వచ్చేసరికి ఎవరు ముందుకు రాలేదు నాకు సపోర్ట్ ఇవ్వడానికి. నేను పెయిన్స్ తో వస్తున్నాను, నాకు ఎవరు కనిపిస్తలే నా కంటికి. అంటే నేను ఐస్ బ్లైండ్ అయిపోయి, నాకు ఇంకా మొత్తం ఉండిపోయింది, ఐస్ బ్లైండ్ అయిపోయింది, నాకు ఎవరు కనిపిస్తలేదు, నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలుస్తలేదు. హాస్పిటల్ ఎన్ని డేస్ ఉంచుతారు? హాస్పిటల్లో 3 days. హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ అయితే 3 days ఉంచుతారు, నార్మల్ అయితే 1 day పంపిస్తారు ఆపరేషన్ చేసి. బట్ అదే సిచ్యువేషన్ నుంచి వచ్చాము. సో నా లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్ అంటే మా పేరెంట్స్ అని కూడా చెప్పను, నాకు వచ్చే టార్చర్ అని కూడా చెప్పను. నా లైఫ్లో టఫెస్ట్ బ్యాడ్ సిచ్యువేషన్ అంటే నా ఆపరేషన్ అనే చెప్తాను. ఎందుకంటే అంత నరకం అనుభవించా, చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఈ లైఫ్ చచ్చిపోతే బాగున్నా అని అనిపించే బ్యాడ్ సిచ్యువేషన్ అది. ఎందుకంటే అంత పెయిన్స్ ఉంటే, నేను ఒక ఇంజెక్షన్ పొడిస్తేనే మనం ఎంతో నొప్పి వచ్చేస్తుంది అన్న వాళ్ళమి 41 days ఫుల్ పెయిన్స్ తో ఉండాలి, నాన్ స్టాప్ బ్లీడింగ్ తో ఉండాలి, యాంటీబయాటిక్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి పెయిన్ వచ్చినప్పుడల్లా. చాలా అంటే చాలా రిస్క్ పని, చాలా అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అది నాకు నా లైఫ్కి. ఓకే. సో ఆఫ్టర్ ఇన్ని స్ట్రగుల్స్ అయిన తర్వాత మిస్ ఇండియాకి ఎలా అడుగు పెట్టారు?
మిస్ ఇండియా జర్నీ చెప్పండి. మిస్ ఇండియా జర్నీ. సో నేను ఇక్కడ మన టాలీవుడ్లో నేను 5-6 years నుంచి నేను హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా, జూనియర్ ఆర్టిస్ట్ అని, పర్సనల్ అసిస్టెంట్ అని. సో నేను మహతి గారి పర్సనల్ అసిస్టెంట్ని మా మేడంకి. అయిపోయిన తర్వాత నాకు అంటే నాకు ఇండస్ట్రీలోని నాకు ఎటువంటి సపోర్ట్ వస్తలేదు. నేను ఒక ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా, ట్రాన్స్ అమ్మాయి అనేసరికి స్టాప్ పెట్టేస్తున్నారు అందరూ. మేము కూడా మీలా మనుషులమే కదా, సో ఎందుకు స్టాప్ చేయాలి అన్న నేను చాలా చేశాను. బట్ నాకు ఏం వర్కౌట్ అవుతలేదు, నాకు ఎవరు సపోర్ట్ వస్తలేదు ఇండస్ట్రీ నుంచి, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి. సో అలాగా ఎందుకులే ఒకసారి మోడలింగ్ వైపు కూడా ట్రై చేద్దాము అని చెప్పి అంజుష్ మేడం మిస్ యూనివర్స్ కంటెస్టెంట్, సో ఆమె కూడా ఒక అమ్మ ఉంది. నేను ఆమెకి ఒక రోజు కలిసేటప్పుడు చెప్పాను, నాకు ఇలా అవ్వాలి, ఇలా మోడలింగ్లో కూడా ఒకసారి నేను ట్రై చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, నాకు ఇండస్ట్రీలో ఎంత సపోర్ట్ చేసినా నాకు వస్తలేదు అని చెప్పాను ఇక్కడ మన ఇండస్ట్రీలో. అయిపోయిన తర్వాత ఆమె నాకు ఒక 1 day కాల్ చేసి, బిఫోర్ 1 month కాల్ చేసి, ఇలా మిస్ ఇండియా పార్టిసిపేషన్స్ అవుతున్నాయి బెంగళూరులో, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకో, నువ్వు అప్లై చేయి, దానికి నేను నీకు మంచి సపోర్ట్ ఇస్తాను, నువ్వు ఇలా నన్ను రిక్వెస్ట్ చేసావు కదా, కమ్యూనిటీ ముందుకెళ్తే నాకు కూడా హ్యాపీయే, సో మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది ముందుకు రావాలి అది ఇది అని చెప్పి ఆమె నాకు చేశారు. బట్ నేను అప్లై చేశాను. బిఫోర్ 1 week నేను బెంగళూరు వెళ్ళిపోయి ఇక్కడ గ్రూమింగ్ క్లాసెస్ తీసుకున్నాం. మోడలింగ్ లో గ్రూమింగ్ క్లాసెస్ ఉంటాయి, కొరియోగ్రాఫర్. సో గ్రూమింగ్ క్లాసెస్ తీసుకున్నా. నాకు బేసిక్స్ కూడా నాకు తెలియదు మోడలింగ్ లో. ఫస్ట్ టైం లైఫ్ లో ఒక అంత పెద్ద షోకి నేను స్టేజ్ పైన పార్టిసిపేట్ చేయడం. మన హైదరాబాద్ లో నేను రన్వేస్ చేశాను, కానీ అది నార్మల్ సర్టిఫికేట్ ఓన్లీ, జస్ట్ దుబాయ్ నుంచి వచ్చే జడ్జెస్ అయినా, సో వాళ్ళ కోసం రిప్రజెంట్ చేశారు ఇక్కడ మన హైదరాబాద్ లో. నేను వచ్చేసి బెంగళూరు వెళ్ళి గ్రూమింగ్ క్లాసెస్ తీసుకుంటున్నా. కొంచెం పర్లేదు క్లాసెస్, ట్రెడిషనల్ కానీ వెస్టర్న్ కానీ అన్నీ పర్లేదు, బాగానే వెళ్తున్నా అనేసరికి లాస్ట్ ఫైనల్ డే వచ్చేసింది. అక్కడికి వెళ్ళేసరికి నేను ట్రాన్స్ కదా అంటే నేను అనుకున్నా ఫస్ట్ ట్రాన్స్ తోటి పార్టిసిపేట్ చేయాలేమో అనుకున్నా. బట్ నేను అక్కడికి వెళ్ళాక ట్రాన్స్ ఎవరు కనిపిస్తలేదు నాకు అంతకి. అక్కడికి వెళ్ళే తర్వాత నాకు సర్ప్రైజ్ ఏంటంటే, నువ్వు ట్రాన్స్ తో పార్టిసిపేట్ చేసేది కదా, అమ్మాయిలతో పార్టిసిపేట్ చేసేది ఇది, నువ్వు ట్రాన్స్ అని ఫీల్ అవ్వకు, అమ్మాయి లెక్క ఫీల్ అవ్వు, సో పార్టిసిపేట్ ఇవ్వు అని అన్నారు. బట్ అంటే నేను మోడల్ కదా, అంటే ఇక్కడ చాలా మంది మోడల్స్ వస్తారు కానీ ఇంతమంది మోడల్లో నేను ఒక్క అమ్మాయిని, ఒక ట్రాన్స్ ని నేను ఎలా పార్టిసిపేట్ చేశాను, నేను ఎలా ఉంటాను అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత ఫోన్లో ఎలా ఉన్నా టఫ్ అయినా ఒకసారి పార్టిసిపేట్ చేసి చూద్దాము, కాన్ఫిడెన్స్ అయినా వస్తుంది అన్నట్లు నేను పార్టిసిపేట్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్ గా నేను శశిరేఖ అనేసరికి అసలు నా మైండ్ బ్లోయింగ్ అసలు. సో అది ఎలా అయ్యిందో కూడా నాది డ్రీమ్స్ అనుకుని, నేను డ్రీమ్ లో ఉన్నానేమో అని అనుకున్నా. బట్ నా మిస్ ఇండియా నా లైఫ్కి ఇంకో టర్న్ పాయింట్ అయ్యి ఈరోజు ఇంత మంచి ఫేమ్ తెప్పించింది. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే one రీజన్ నా మిస్ ఇండియా. ఓకే. సో ఏ ఇండస్ట్రీ అయినా, అటు మోడలింగ్ అయినా ఇప్పుడు మూవీస్లో అయినా కూడా చాలామంది ఛాన్సెస్ కోసం కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. సో మీరు చాలా తిరిగారు అని అంటున్నారు కదా, సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీకు ఎదురైనాయా? అంటే చాలా మందికి ఇప్పుడు సమాజంలో ఎంతమంది మార్పు తీసుకురావాలని చేసిన ట్రాన్స్జెండర్స్లో కూడా చాలామంది డాక్టర్స్ ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీకు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది, సపోర్ట్ ఇచ్చినా కూడా ట్రాన్స్జెండర్ అనగానే ఫస్ట్ క్లిక్ అయ్యేది దాని మీదకే వెళ్తుంది. సో మరి ఇప్పుడు మీరు చాలా ఛాన్సెస్ కోసం తిరిగారు కదా, అలాంటి ఫేసెస్ ఏమైనా ఫేస్ చేశారా? అలాంటి ఫేస్ చేశాను. ఒక అమ్మాయినే కమిట్మెంట్ అడిగే మన ఇండస్ట్రీలో నన్ను అడగడంలో తప్పేం లేదు. బట్ నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ కావాలంటే కమిట్మెంట్ పక్కా, అది ఎవరైనా అది. సో ఆ కమిట్మెంట్ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, లేదంటే వేరే సిచ్యువేషన్ లో ఉండే. ఓకే, కంపల్సరీ కమిట్మెంట్స్ కంపల్సరీ. అంటే ఇప్పుడు మన ఇండియన్స్ అంటే మన ఆంధ్ర తెలంగాణలో అమ్మాయిల్ని ఎక్కువ తీసుకోరు, ఎందుకంటే మనము యాక్సెప్ట్ చేయం కాబట్టి. కమిట్మెంట్స్ అవుట్ సైడ్ బెంగళూరు, కర్ణాటక, ముంబై నుంచి వచ్చే ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు. లైక్ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగా ముందుకు వెళ్తారు. మన తెలుగు అమ్మాయిల మొత్తం మనం ఇక్కడే ఆగిపోతాము. ఓకే. సో రీసెంట్ గా నేను ఉపాసన గారితో మీ వీడియో చూసా, దివాళీ సెలబ్రేషన్స్ అనుకుంటా. సో ఎలా వెళ్ళారు? ఉపాసన గారు అంటే మేడము, సో మొన్న కమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తారు అన్న విన్నాను. అయితే నాకు ఒకసారి నాని గారు కాల్ చేసి,
ఇలా ఒక పెద్ద సెలబ్రిటీ వస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా రావాలి, నిన్ను ముందు పెడతాను, నువ్వు రా, నువ్వు ఒక మంచి ప్రొఫెషనల్లో ఉన్నావు కదా, నిన్ను ముందు పెట్టి మంచిగా చేద్దాము రా అని చెప్పారు. సో ఇంకా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మంచిగా హెల్ప్ చేశారు మేడం అది దివాళీకి. సో అంటే ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు? ఒక సారీ ఇచ్చారు, స్వీట్ బాక్స్ ఇచ్చారు, కొంత మనీ కూడా ఇచ్చారు. సో మంచి దీపావళి ఫెస్టివల్ దీపాలన్నీ పెట్టి జరుపుకున్నాము. సో ఎలా అనిపించింది మేడం స్వయంగా వచ్చి అందరికి ఇవ్వడం? సో అంటే ఇప్పుడు మీరు ఛాన్సెస్ ట్రై చేస్తున్నారు కదా, సో మీరు వర్క్ చేసినవి ఏంటి సినిమాస్? నేను వర్క్ చేసేవి, నేను బిఫోర్ నాకు తెలియకుండా ముందు పాపే ప్రాణం అనే ఒక సినిమా చేశాను, బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు మన తెలుగులో. అది థియేటర్ ఫిలిమా ఓటీటీ ఫిలిం అని నాకే కన్ఫ్యూజ్ చేసేసినట్టు చేసేసారు డైరెక్టర్ సార్. సో అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది రిలీజ్ అయితే నాకు మంచి నేమ్ వస్తుంది. మళ్ళీ స్వాగ్ మూవీ ఒకటి చేశాను, శ్రీ విష్ణు గారు రీతు వర్మ కాంబినేషన్ లో నేను స్వాగ్ మూవీ చేశాను. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ చేశాను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రీసెంట్లీ చిన్న సీరియల్స్ లో, అదే మన సీరియల్స్ లో ఒక చిన్న క్యారెక్టర్ అంతే. ఓకే. సో అంటే మీరు బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకు కూడా వెళ్ళారని టాక్ అయితే వచ్చింది. సో ఎట్లా అంటే అగ్ని పరీక్ష దాకా కాదు, దాని బ్యాక్ సైడ్ అంటే వెళ్ళాము. సో ఒకరికొకరు పోటీ ఉంటే మనల్ని ముందుకు రానివ్వరు, నీకు నువ్వెంటంటే నేనెంత అన్నట్టు ఉంటారు, బట్ అక్కడ తొక్కేశారు. ఓకే. సో అంటే బిగ్ బాస్ చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో అలా మీకు ఆపర్చునిటీ వస్తుంది అని అనుకున్నారా వెళ్ళినప్పుడు? ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ కి నా మోర్ దెన్ బెస్ట్, సో నా 1000% నేను ఇస్తాను, వెళ్తాను, కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశాను అన్న హోప్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నా చేతిలో వచ్చిన ఆపర్చునిటీని పక్క వాళ్ళు తొక్కేశారు, దానివల్ల నేను బ్యాక్ సైడే ఉండిపోయినా. అగ్ని పరీక్ష స్టేజ్ కూడా ఎక్కేంత హోప్ నాకు ఇవ్వలేదు. సో నా బ్యాడ్ లక్ అని చెప్తా. సో ఖచ్చితంగా నేను నెక్స్ట్ సీజన్ కి నా మోర్ దెన్ బెస్ట్ కొంచెం సపోర్ట్ వస్తే, ఎవరైనా పెద్ద పెద్దలు అయినా ఇప్పుడు కొంచెం సపోర్ట్ వస్తే, కమ్యూనిటీకి నేను మంచి పేరు తెచ్చే ఒక అమ్మాయిని అయ్యి నన్ను కూడా చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకొని నా లెక్క కొంచెం ముందుకు వస్తారు, అక్కడే స్టాప్ అవ్వకుండా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ విల్ మోర్ దెన్ నా 1000% ఇచ్చి నేను ఒక కంటెస్టెంట్ గా వెళ్తాను. నెక్స్ట్ సీజన్ కైనా నా బెస్ట్ నేను ఇస్తానని హోప్ ఉంది. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు కమ్యూనిటీలో ఉన్నారా లేదంటే బయటకు వచ్చేసారా? కమ్యూనిటీలో ఉన్నాను, బట్ సెపరేట్ గా ఉంటున్నారు. సెపరేట్ వచ్చా. ఓకే. సో మిస్ యూనివర్స్ నుంచి కూడా మీకు కబుర్ వచ్చిందని విన్నాము. రీసెంట్లీ నాకు మిస్ ఇండియా అయిన తర్వాత ఇప్పుడు మోడలింగ్ షోస్ ఏం చేయాలి అనే ఒక సస్పెన్స్ లో ఉండిపోయాను. అదే సిచ్యువేషన్స్ లో నాకు వినాయక చవితి రోజు మిస్ యూనివర్స్ దగ్గర నుంచి కాల్ వచ్చి, మ్యామ్ మీరు ఇలా పార్టిసిపేట్ చేయాలి, మీకు ఆడిషన్ తీసుకుంటాము అని ఆ రోజే చెప్పి మిస్ యూనివర్స్ దగ్గర నుంచి కాల్ వచ్చి అదే నాకు అప్పటికప్పుడే నాకు ఆడిషన్ తీసేసుకున్నారు. తర్వాత ఆఫ్టర్ 2 days తర్వాత నాకు యు ఆర్ సెలెక్టెడ్ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ కి పార్టిసిపేట్ చేయాలి. చాలా పెద్ద ఫైస్ ఆఫ్ ఫర్ ఎవర్ 2025 మిస్ యూనివర్స్ ఇన్ జైపూర్. జైపూర్ లో కంటెస్టెంట్ కి పార్టిసిపేట్ చేయడానికి నాకు ఒక శ్వాస్ పంపించేశారు ఆల్రెడీ. సో అది వచ్చేసి జైపూర్ లో December 5 షో. ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నారా? ఫుల్ ప్రిపేర్డ్. ఓకే. సో మరి మూవీస్ లో ట్రై చేస్తున్నారు కదా, సో ఈ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయా ఆఫర్స్ లేదంటే వేరే ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయా? మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చాయి, ఒక 2-3 మూవీస్ ఉన్నాయి, ఓటీటీ కానీ థియేటర్ ఫిలిం కానీ ఉన్నాయి, అవి చేయాలి. ఇంకా మన అవతల సైడ్ బెంగళూరు అంటే కన్నడ నుంచి ఒక 2 మూవీస్ వచ్చాయి, బట్ అవి నేను రిజైన్ చేశాను నాకు తెలియక. అంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పి నేను రిజైన్ చేసేసాను. అది కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, ఎందుకు రిజైన్ చేశాను ఆ మూవీస్ అని చెప్పి. అంటే డబ్బింగ్ ఇచ్చుకుంటా అయిపోయేది అని చెప్పి అనుకున్నా. బట్ ఇక్కడ మన తెలుగులో ఒక 2 మూవీస్ అగ్రిమెంట్ చేశాను, అవి త్వరలో వస్తాయి. నేను కూడా థియేటర్ లో కనిపించేస్తాను. చాలా హ్యాపీ, ఐ ప్రౌడ్ ఆఫ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి నాకు. సో ఇంకా మీకందరికి జనాలకి సొసైటీకి ఇంకా పరిచయం అవుతా, మా కమ్యూనిటీకి మంచి పేరు తీసుకొస్తా. చాలా మంది నేను ఇన్స్పైర్ తీసుకొని నాకు ఎవరు బాధపడకుండా ఎవరు ఇంట్లో వండుకున్నా అప్డేట్ అయితే చాలు.
ఓకే. సో మరి ఇంతకు ముందంటే పేరెంట్స్ సపోర్ట్ లేదు. సో ఇప్పుడు ఎలా సపోర్ట్ ఏమన్నా వస్తుందా మీకు? పేరెంట్స్ సపోర్ట్ అంటే అప్పుడు నాకు ఏం లేదు, నెగిటివ్ చేసేసాను, నాతో ఎవరు మాట్లాడలేదు, నా పేరెంట్స్ అందరూ దూరం పెట్టేశారు. ఇప్పుడు నేను ఒక మిస్ ఇండియా అయ్యాను, ఇప్పుడు మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయ్యాను, ఇంత పెద్ద ప్లాట్ఫామ్, అంత పెద్ద ప్లాట్ఫామ్ వరకు వెళ్ళాను, వాళ్ళు నాకు పెట్టి గూగుల్ పిక్స్ లో కూడా నా ప్రొఫైల్ పెట్టేశారు, గూగుల్లో కూడా. సో అంత స్టేజ్కి వెళ్ళాను అంటే మనకి ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ రాకుండా ఉంటుందా? ఆబ్వియస్లీ నేను మా విలేజ్కి కూడా వెళ్తాను, మా పేరెంట్స్, మా కజిన్స్, సో మా కొలీగ్స్ అందరూ మంచిగా, మా రిలేటివ్స్ కూడా, ఒకప్పుడు చీతు అన్నోళ్ళు కూడా నా ససి అన్న స్టేజ్కి నేను తీసుకొని వచ్చాను. నేను ఎంత నెగిటివ్ అయితే అయ్యానో అంత పాజిటివ్ తెచ్చాను మా మమ్మీ డాడీకి కానీ మాకు కానీ. పలానా అమ్మాయి ఇంత లో, ఇంత చీప్ గా చూసిన అమ్మాయి ఈ రోజు ఒక స్టేజ్ లో ఉంది, ఒక రేంజ్ లో ఉంది, శశిరేఖ అన్న పొజిషన్ కి. అరే వీరి కూతురు ఇంత మంచి పేరు తెచ్చిందినా మన ఊరికి. రఘుమండ్ అంటే ఎవరికి తెలియని పూర్ విలేజ్ లో శశిరేఖ అది మీ విలేజ్ అన్న స్టేజ్ కి వచ్చారు. ఇప్పుడు రఘుమండ్ అంటే శశిరేఖ అని అంటున్నారు. అంత మంచి పేరు తీసుకొచ్చాను మా మమ్మీ డాడీకి కూడా. సో మా రిలేటివ్స్ కానీ మా పేరెంట్స్ కానీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీ. సో అంటే ఒక పూర్ విలేజ్ విజయనగరం, అంటే విజయనగరంకి ఇప్పుడు దాకా అంత పెద్ద పేరు ఎవరో తీసుకురాలేదు, బట్ నేను తీసుకొస్తానన్న హోప్ నాకు ఉంది. ఇప్పుడు మిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేస్తూ నేను ఒక కంటెస్టెంట్ గా ముందుకెళ్తున్నా. ఖచ్చితంగా మా విజయనగరం పేరే కాకుండా మా ఆంధ్రప్రదేశ్ మొత్తం పేరు నిలబెట్టి ఇంకా పెద్ద పొజిషన్ కి వెళ్తాననే హోప్ ఉంది. ఓకే, నెక్స్ట్ మిస్ యూనివర్స్ క్రౌన్ తో మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. మిస్ యూనివర్స్ అంతా చాలా పెద్దది కాబట్టి మనం హోప్ ఉంది, బట్ అన్ని హోప్స్ మనకి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోవు కదా. మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయినా ఐఎమ్ హ్యాపీ. సో అది చాలు నాకు. ఇంకా పెద్ద పొజిషన్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నా, కొంచెం సపోర్ట్ ఇస్తే. ఓకే, సో ఇప్పుడంటే శశిరేఖ, అంతకు ముందు పేరేంటి? బాడితమాను మా ఇంటి పేరు, షూర్ నేమ్ బాడితమాను శశి కుమార్ ఉండే. బిఫోర్ శశి కుమార్, ఆఫ్టర్ శశిరేఖ. ఓకే, కుమార్ నుంచి రేఖగా మారిపోయినా. ఓకే, సరే అయితే. సో ఇప్పుడు జనరల్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందామా? యా షూర్. సో యాక్చువల్గా ట్రాన్స్జెండర్స్ శివుణ్ణి భర్తగా భావిస్తారు, సో తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు. ఎందుకు అట్లా? అంటే మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉందా మ్యారేజ్ చేసుకునే విధానం? మ్యారేజ్ అంటే మాకు ఆపరేషన్ అయిన తర్వాత మేము 41 days బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత మాకు ఒక మురిగి మాత పూజ అనేది చేశారు. అంటే ఒక శివుడు పార్వతి కలిసి ఉన్న అవతారం, అర్ధనాగేశ్వరి. సో అటువంటి అమ్మవారు మురిగి మాత, అర్ధనాగేశ్వరి మురిగి మాత ఆ పూజ చేసుకుంటాం. మాకు ఎవరైతే గురువు అని మేము పిలుస్తామో ఆమె చేతితో మేము తాళి కట్టించుకుంటాం. అది మేము ఫస్ట్ మ్యారేజ్ లెక్క ఫీల్ అవుతాం. తర్వాత ఇంకా మన రిలేషన్స్ అంటే ఇప్పుడు మా లైఫ్ లో ఒక అబ్బాయి వస్తాడు అంటే ఎలా అంటే, ఇప్పుడు నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఇక్కడ కమ్యూనిటీకి వస్తే కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, వాళ్ళకి నచ్చినట్లు మనం ఉండాలి. అంటే మన కమ్యూనిటీలో కూడా మనకి ఎవరు క్లోజ్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళంతా మనకి అగైనిస్ట్ ఉంటారు కాబట్టి, మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు కాబట్టి. ఇంతలోనే ఒక అబ్బాయి వస్తాడు, ఎంటరింగ్. అబ్బాయి వస్తాడు అని కానీ ఫేస్ లో అంత స్మైల్ వచ్చేస్తుంది. మీ లైఫ్ లో కూడా వచ్చాడా? ఒక అబ్బాయి వస్తాడు. ఒక అబ్బాయి వచ్చి నువ్వేనా సర్వస్వం, నువ్వేనా ఇది, బుజ్జి, బంగారం, కన్నా అని మనల్ని కూల్ చేస్తూ మనల్ని బయటకు తిప్పుతూ ఒక అబ్బాయి ఎంటరింగ్ వచ్చి వాడిపైన మనకు ఫీల్ వచ్చింది, ఆ అబ్బాయి నన్ను చాలా కేర్ చేస్తున్నాడు, కేరింగ్ పర్సన్ అనమాట, కేర్ చేస్తున్నాడు అన్న ఒక అబ్బాయి వస్తాడు, వాడే మన లవరు. ఓకే, సో అలా ఎంటర్ అయ్యి వస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే కొంతమంది రిలేషన్స్ నిజంగా సీరియస్ గా ఉంటే నాకు నువ్వు కావాలి, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోతే పెళ్ళి అన్న చేసుకుంటారు. లేదనుకుంటే మళ్ళీ బ్రేకప్లు కూడా అయిపోతే అది ఇంకా పెద్ద ఇది అనమాట. ఓకే, సో మరి శశిరేఖ పెళ్లి చేసుకుంటుందా లేదా? శశిరేఖకు పెళ్లి అంటే ప్రజెంట్ నాకు అటువంటి థాట్స్ ఏం లేవు. నేను మంచిగా లైఫ్ లో సెటిల్ అవ్వాలి, నాకు ఒక పెద్ద మన టాలీవుడ్ లో నాకు పెద్ద ప్లాట్ఫామ్ కావాలి.
సో ఆ తర్వాత చూడాలి. ఓకే. అంటే జనరల్ గా అమ్మాయిలకి ఉంటది కదా, నాకు ఇలాంటి కేర్ చేసే పర్సన్ కావాలి, ఇంత height ఉండాలి, కేర్ ఇట్లా అంటే ఉండాలి. నన్ను కొట్టినా పర్లేదు కానీ గసిరితే నేను ఏడ్చేస్తా. ఓకే. నేను నేను చూడడానికి ఓకే. అంటే నేను కొట్టే పిల్ల లెక్క, అది గొడవలాడే అమ్మాయి లెక్క నేను అనుకుంటారు చూసేటోళ్ళు, ఈ అమ్మాయి ఇంత ర్యాష్ గా ఉందని అనుకుంటారు. బట్ నేను చాలా సెన్సిటివ్. నన్ను కొట్టిన ఒక దెబ్బ కొట్టినా నా కొట్టాలి అని దులిపేసుకుంటా, కానీ గసిరితే నేను చాలా ఎమోషనల్ అయిపోతా. కళ్ళు ఆటోమేటిక్ గా నాకు నీళ్ళు వచ్చేస్తాయి ఐస్ లో. సో నన్ను ఎవరు గసరకూడదు, మంచిగా ఉండాలి. నాకు నిద్ర చాలా ఇష్టం. నన్ను నిద్ర పడుకునేటప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేశారంటే వాళ్ళు అయిపోయారు. సో నన్ను మంచిగా పడుకోబెట్టాలి, బయటికి తిప్పాలి. నాకు ఇంట్లో ఉన్నానంటే ఎక్కువ బోర్ కొట్టేసింది, బయటికి తిరగాలి. ఓకే. సో ఈ క్వాలిటీస్ ఉన్న పర్సన్ వస్తే చేసుకుంటారు. ఓకే. సో అంటే ఇప్పుడు జనరల్గా మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్లో కానివ్వండి, అలాగే ఏదైనా ఫంక్షన్స్ జరిగినా కూడా కమ్యూనిటీ మొత్తం వచ్చేసి కొంచెం అజమాయిషీ చేస్తారు. సో వీళ్ళ వల్ల సో మంచిగా ఉండే ట్రాన్స్జెండర్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది. సో మరి దీని గురించి మీరు ఏమంటారు? దాని గురించి అంటే నేను ఎప్పుడు ఓపెనింగ్స్కి అట్లకి వెళ్ళలేదు. బట్ అంటే ఇక్కడ చేస్తారు అంటే దాని గురించి నాకు అంత ఎక్కువ తెలీదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళు అక్కడ చేసే టైంలో వాళ్ళది కరెక్ట్ ఉంటుందో మాది కరెక్ట్ ఉంటుందో లేదా వాళ్ళ తప్పుంటే మా తప్పుంటో తెలీదు. బట్ డిమాండ్ చేయడం అనేది కమ్యూనిటీ తప్పే. బట్ నేను కమ్యూనిటీకి ఎగెస్ట్ గా కూడా మాట్లాడట్లేదు, బట్ చెప్తున్నా అంతే. అంటే మళ్ళీ చూసి మా కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ అని నేను అనుకోను, నేను అలా చెప్పను. బట్ వాళ్ళ తప్పు మన తప్పు తెలీదు. బట్ డిమాండ్ చేయకుండా మంచిగా తీసుకుంటే ఓకే. ఓకే. సో మరి మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇంకా నా ఫ్యూచర్ గోల్ మిస్ యూనివర్స్ తర్వాత నేను మిస్ ఇంటర్నేషనల్, ఒక మిస్ వరల్డ్ దాకా వెళ్ళాలి. బట్ నేను అమ్మాయిలతో కాంపిటీషన్ ఇస్తున్నాను కాబట్టి నేను అమ్మాయి కన్నా ఇంకా అందంగా అవ్వాలి అన్నది నా హోప్. నేను అందంగానే ఉన్నారు, ఇంకా అందంగా అవ్వాలి. ఈ అందం నాకు ఎక్కడ సరిపోతలేదు. ఇంకా మంచిగా మిస్ ఇంటర్నేషనల్ దాకా వెళ్ళాలి, మిస్ వరల్డ్ దాకా వెళ్ళాలి అని అదొకటి ఉంది. మన టాలీవుడ్ లో నాకు ఒక మంచి ప్లాట్ఫామ్, అంటే నాకు బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ నాకు కావాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. లాస్ట్ నేను చివరి దాకా వెళ్ళి చిన్న ఒక మిస్ లో వచ్చేసాను. బట్ అదే ప్లాట్ఫామ్ నాకు మళ్ళీ అగైన్ నాకు వచ్చిద్ది అని నా హోప్. నేను ఒక అంటే నా మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోయాను, నేను కూడా వెళ్తాను, ఆ హోప్ నాకు ఉంది అనేసి. బట్ అది ప్లాట్ఫామ్ నాకు కావాలి, అదొక గోల్ పెట్టుకున్నా. ఓకే. సో అయితే మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాం. సో మీరు అనుకున్నట్టు మీ గోల్స్ రీచ్ కావాలని మేము కోరుకుంటున్నాం. సో ఆల్ ద బెస్ట్ మా టీమ్ తరపు నుంచి, నా తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నాకు పబ్లిక్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది, ఇంకా మంచి సపోర్ట్ రావాలి. ఈ శశిరేఖ చాలా వైరల్ అయ్యి మంచి పేరు తెచ్చి మాకు, మా పేరెంట్స్కి, మా విజయనగరంకి, మా రఘుమండ్ అనే విలేజ్కి, మన ట్రాన్స్ కమ్యూనిటీలో అందరికీ సో నాకు మంచి పేరు తెస్తానన్న హోప్ నాకు ఉంది. సో ఓకే, ఇప్పుడు మీ డైట్ గురించి, మీ డే గురించి మాట్లాడదామా ఇప్పుడు? సో మరి ఏం తింటారండి ఇంత అందంగా ఉన్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్నటి దాకా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను దేవుణ్ణి ఒక వరం ఇవ్వండి అని అంటే నువ్వేం కోరుకుంటే శశిరేఖ అంటే నేను ఎంత తిన్నా లావ్ అవ్వకూడదని కోరుకుంటా. నాకు అది చాలా అందం వద్దు, బట్ అది లావ్ అవ్వకూడదని తిరుగుతా. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు నేను వెజిటేరియన్ పర్సన్ ని, బట్ నాన్ వెజ్ కి వచ్చేసాను ఫ్రెండ్స్ వల్ల. అయ్యా నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నా డైట్ ఏమంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను ఐస్ గట్ జ్యూస్ అయినా తాగుతా, లేదా ఆమ్లా జ్యూస్ అయినా తీసుకుంటా, ఈ రెండిట్లో ఒకటి. మళ్ళీ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక 2-3 ఎగ్స్ తీసుకుంటా. మళ్ళీ లంచ్ కు ప్రిపేర్ నేను బ్రోకలీ, మష్రూమ్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ బుట్ట అంటారు కదా, అది బుట్ట, ఇవన్నీ తీసి ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని మిక్స్ చేసి స్టీమ్ చేసుకుంటాను. అది నా వచ్చేసి లంచ్. మళ్ళీ నా ఈవినింగ్ వచ్చేసరికి తింటే ఒక 2 ఫ్రూట్స్ తింటాను, లేదనుకుంటే ఏబిసి జ్యూస్ కానీ లేకపోతే బత్తాయి జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ కానీ చేసుకుంటాను, లిక్విడ్ డైట్. మళ్ళీ నైట్ ఇన్ కేస్ నాకు ఆకలి అయితే మళ్ళీ ఫ్రూట్స్ లేదా ఒక
2 చపాతీ నా వర్కౌట్. నేను మొన్నటి దగ్గర జిమ్కి వెళ్ళాను, జిమ్ నుంచి వచ్చేసరికి ఫ్రూట్ సలాడ్ కానీ సో జ్యూస్ కానీ తీసుకునేదాన్ని. ఇది నా డైలీ రొటీన్. ఎక్కువ మేబీ నేనైతే ఇప్పుడు చాలా ఫుడ్ తినడం మానేసాను. సో నేను చాలా వెయిట్ లాస్ కూడా అయ్యాను. మరి స్కిన్ కేర్ ఏం మెయింటైన్ చేస్తారు? స్కిన్ కేర్ ఏముంది, సన్ స్క్రీన్ ఆర్ బాడీ లోషన్ అంతే. ఇంకేం ట్రై చేయరా? ఫేస్ ప్యాక్స్ చాలా మంది వేసుకుంటూ ఉంటారు. ప్యాక్స్ గట్రా ఏం లేదు. రీసెంట్ గా నేను లేజర్ తీసుకుంటున్నా. ఫేస్ ప్యాక్స్ అంటే అప్పుడప్పుడు నేను ఇంట్లో హోమ్ రెమెడీస్, సో అప్పుడప్పుడు ట్రై చేస్తా, ఏమైనా కాఫీతో కానీ కోట్తో కానీ. అంతే. ఓకే. సో అంటే ఇప్పుడు మిస్ యూనివర్స్కి వెళ్తున్నారు కదా పార్టిసిపేట్ చేయడానికి, సో దానికి ఏమన్నా అంటే కండిషన్స్ ఉంటాయి అంటే ఇంత వెయిట్ ఉండాలి, ఇంతే ఉండాలి, మెజర్మెంట్స్ అట్లా? మనం మిస్ యూనివర్స్కి వెళ్ళాలి అంటే 0 సైజ్ ఫిగర్ మెయింటెనెన్స్ అంటే 0 సైజ్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా అది ఇంపార్టెంట్. 50 kgs ఎబోవ్ ఉండకూడదు. 50 kgs ఎబోవ్ ఉండకూడదు. 0 సైజ్ మెయింటెనెన్స్ ఉండాలి. మనం చాలా హార్డ్ వర్క్ చేసి ఇచ్చేయాలి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. సో చాలా క్లాసెస్ అవుతున్నాయి ఇప్పుడు నాకు ప్రెసెంట్. సో అందులో మంచిగా చెప్తారు కాబట్టి ఇది నాకు తెలుస్తుంది. చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, దానికి చాలా కష్టం. నేను ఇన్ని రోజులు నేను ఒక నార్మల్ పర్సన్ లా ఉండి అన్ని తినేసి నాకు ఇవేమీ తెలిసేవి కాదు. బట్ ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్ మోడల్ని అవుతున్నా. సో ఇప్పుడు నాకు తెలుస్తుంది మెయింటెనెన్స్ అంటే ఇలా ఉండాలి. నేను ఈ రోజు అందంగా కనిపించాలంటే ఇంత ఫుడ్ తీసుకోకూడదు, బిర్యానీలు అవన్నీ అవాయిడ్ చేయాలి. నేను ఇంట్లో ఉంటే ఆఫ్టర్నూన్ నేను తినేస్తాను. బయటకే ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళా ఫస్ట్ నేను ప్రాన్స్ కానీ చికెన్ మంచూరియా కానీ ఇటువంటి బిర్యానీస్ కానీ మంచిగా తింటా తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు. కానీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ దానికి కావాల్సిన డైట్ నేను చేసేస్తా. అంటే మళ్ళీ ఎక్కడ పొట్ట వచ్చేసిద్ది, స్టొమక్ వచ్చేసిద్ది ఏమోనని చెప్పి మళ్ళీ దానికి కావాల్సింది నేను చేసేసుకుంటా. మేనేజ్ చేస్తున్నా. ఓకే. సో బ్యాలెన్స్ చేస్తున్నారు అలా? బ్యాలెన్స్ చేస్తున్నా అలా. ఓకే. సో థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే స్పెషల్ గా మా కోసం టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఈరోజు స్పెషల్ గెస్ట్ ఎవరో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.